ఎంత ఆశ అనుకున్నావు నీకోసం? నువ్వేదో వచ్చి తెస్తావు ఇస్తావని కాదు, అవసరమైతే వచ్చి తీసుకొని పో. కానీ రోజులో ఒక్కసారన్నా నాతో కాసేపు కూర్చోవా, మాట్లాడవా? అసలు నిన్ను సృష్టించుకుందే అందుకో అంటాడు ఆయన. కాసేపు అన్నా నాకు సమయం ఇవ్వవా? గతి లేనోడా, పోనీ మతి లేనోడా, ప్రేమ గలవాడు. భక్తుడికి తెలిసిది, అందుకే వేదన పడతా ఉంటాడు ఆయనతో కలుసుకోవటానికి. భక్తురాలికి తెలిసిది, అందుకే తప్పిస్తూ ఉంటుంది ఆయనతో గడపడానికి. కొంచెం లేట్ అయితే, ఒక పూట మిస్ అయితే, అమ్మో నా ప్రభు చూస్తుంటాడు అని ఆ గుండెలో ఆ వేదన. ఈరోజు నేను ప్రార్థనలో గెలవలేదు, ఈరోజు నా ప్రభుతో కాసేపు కూర్చోలేదు, ఈరోజు కాసేపు ఆయనతో మాట్లాడుకోలేదు. ఆయన ఏమనుకుంటాడో ఏంటో, చెడిపోతున్నా, ఏందో అశ్రద్ధ చేస్తున్నా అని తనను తానే తిట్టుకుంటాం, తను తానే నిందించుకుంటా ఉంటారు. ఎందుకు? నా ప్రభు ఎదురు చూస్తున్నాడు, నేను ఆయన కలవలేకపోతున్నాను. ఆరాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, యేసు నీ కోసం వెదిగే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. కాలాలు మారిపోతున్నా, చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువ కాలేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ నారాటం. దేవునికి మహిమ. దేవునిలో ఉన్న ఆశను గుర్తుపట్టి, ఆరాటాన్ని గుర్తుపట్టి, ఆయన కొరకు నువ్వు ఆశ కలిగి ఉండుట భక్తి. ఆ మెట్టు ఎవరు ఎక్కుతారో, దేవునితో నేను చెప్పినట్టు ఎవరు కనెక్ట్ అవుతారో, వాళ్ళని జడగొట్టడం ఎవ్వడి వల్ల కాదు, వాళ్ళని పాడు చేయటం ఎవ్వడి వల్ల కాదు, వాళ్ళని జయించటం, వాళ్ళని గెలవటం ఏ సైతానుగాడు, ఏ దయ్యంగాడి వల్ల కాదు. దేవుని మధ్యలో వాళ్ళకి ఏ స్థానం ఉంటుందో తెలుసా? ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో దేవుని మనసెరిగి ఆయనతో కనెక్ట్ అయ్యే వాళ్ళ విషయంలో దేవునికి ఏ ఆలోచన ఉంటుందో, అబ్రహాము విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉందో, హనోకు విషయంలో, నోవహు విషయంలో, మోషే విషయంలో ఎలాంటి అభిప్రాయం ఉందో, నీ విషయంలో, నా విషయంలో అలాంటి అభిప్రాయం ఉంటుంది. ఆ మెట్టు నువ్వు ఎక్కితే. ఎంతమందికి అర్థమైంది? ఏమర్థమైంది? అదే నువ్వు చెప్పింది అర్థమైంది. ఏం చెప్పాను? అదే మేము ఎన్నది చెప్పావు. చాలా సీరియస్ మ్యాటర్. ఆత్మీయత అదే, భక్తి అదే. అలాంటి అనుబంధం దేవునితో పెనవేసుకున్నప్పుడు ఇంకెదురేముంది? ఎంత అందుబాటులోకి వస్తాడంటే రోజు ఇక మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు కళ్ళు మూసి పండుకుంటే పలకరిస్తాడు, కళ్ళు తెరిచి మోకాళ్ళు వేస్తే ఏందని మాట్లాడతాడు, వాక్యం తీస్తే మాట్లాడతాడు, ఇక నీ చుట్టూ ఆయనే ఉంటాడు. అలాగా మనం ఆయనతో పెనవేసుకోవాలండి. షాలేం రాజు అన్నతోనో, లేకపోతే ఇంకో దైవజనుడితోనో, లేకపోతే ఇంకో అక్కతోనో, ఇంకొక అన్నతో సెకండు. మొదట దేవునితో పెనవేసుకోవాలి. ఓకే, రైట్. సన్నిధి కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిర ప్రాంగణంలో, దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు కనబడేదనో, పరిశుద్ధులందరితో ఎప్పుడు చేరేదనో, నాతో పాటు కలిసి నా ప్రభువుని పరిశుద్ధులందరూ కలిసి ఆరాధిస్తుంటే ఆ మంచి టైంలో నేను ఎప్పుడు చేరతానో. పొద్దున్న స్టువర్ట్పురం కోటాలకు వెళ్ళా, ఏడుపు వచ్చింది.
ఎందుకు తెలుసా? కాసేపు కూడా ప్రశాంతంగా కూర్చొని ఇలా అన్నాడా, కాసేపు దేవుని సన్నిధిని అనుభవిద్దామని నేను పోయా. ఇక చూసిన వాళ్ళందరూ మాట్లాడతా, వాళ్ళ ప్రేమ వాళ్ళది మాట్లాడుతూ ఉన్నారు. చేసేది ఉంది, మెల్లగా లేచి వచ్చా. ఇంకే మూలకి పోదామన్నా మొత్తం సమూహం వెంటాడుతూ ఉన్నారు. ఇక జంప అక్కడి నుంచి. ఎందుకు? ఆయన సన్నిధి కొరకు నాకు ఆశ. షాలేం రాజు దొరికాడు అని వాళ్ళకి ఆశ. ఏం చేయాలా? పర్వాలేదులే, నా ప్రభువుని నేను కలుసుకుంటాలే, ఆయన కలుసుకోకుండా ఆయనతో వండుకుంటా ఎట్ట బతుకుతా? అది మరణం కంటే గొప్పది. ఆయన ఎడబాటు అది వద్దు 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 వద్దు. కాబట్టి ప్రియులారా, మొదటిది ఏం చెప్తున్నాను? ఆయన మందిరం కొరకు, ఆయన మందిర సన్నిధి కొరకు ఆశ. రెండవది, ఇంటికాడ ఒకవేళ నువ్వు ఉన్నా, నియామక కూటాలు లేకపోయినా, అవి అయిపోయినా, విడి సమయాల్లో కూడా ప్రతి దినము నీ కొరకు ఆయన ఎదురు చూస్తుంటాడని గ్రహించి నువ్వు తెల్లవారుజామున లెగుస్తావో, 3ంటికి లెగుస్తావో, 4ంటికి లెగుస్తావో, లేకపోతే కళ్ళు పోయిన దాకా 1 గంట దాకా సెల్ ఫోను టీవీ చూసి 7ంటికి లెగుస్తావో, 8ంటికి లెగుస్తావో, నువ్వు ఏ టయాన ఎట్ట తగలబడతావు నాకు తెలియదు. కానీ ఒక్కటి, రోజులో కొంత సమయం, 24 గంటల్లో కనీసం 1 గంట సమయం మనసారా నువ్వు ఆయనతో మాట్లాడుకోవాలి. ఆయన నీతో మాట్లాడేదానికి అందుబాటులోకి వెళ్ళాలి. తమ్ముడు, ఈ మెట్టు నువ్వు సాధన చేయగలిగితే, దేవునితో అంత సున్నితంగా నువ్వు కనెక్ట్ అవ్వగలిగితే నీకు ఎదురుండదు తమ్ముడు. అనేక మందికి దీపంలాగా మారిపోతావు తమ్ముడు. నువ్వు దేవుని ప్రసన్నత, దేవుని ప్రభావం, దేవుని మహిమ నీ మీదికి దిగి వస్తుంది, నీ లోనికి ప్రవేశిస్తుంది, నువ్వు వెలుగుతావు తమ్ముడు. నా చెల్లి, అక్క, వెలుగుతావు నువ్వు. నా దేవుని కొరకు ఒక వెలుగుతావు నువ్వు. దేవుని సన్నిధి కొరకు ఆశ. రెండవది, దేవుడు అంటే ప్రేమ. ఎంత ప్రేమ? ఇంత ప్రేమ. పిల్లల దగ్గరికి వస్తారు, చిన్న పిల్లలు, వాళ్ళని దగ్గరికి పిలుస్తా, అరే యేసయ్య అంటే నీకు ప్రేమ ఉందా అంట. ఉంది అంటాడు. ఇంత ప్రేమ ఉందా అంట. కాదు అంటాడు. ఇంత ఉందా అంట. ఇంత ఉందంట. సరే ఎంత ప్రేమ ఉందో చూపించారంటే 2 చేతులు చెబుతాడు వాడు. ఇంత ప్రేమ ఉంది అంటాడు. నిజంగా ఎవడైనను ప్రభువును ప్రేమింపని ఎడల వాడు శాపగ్రస్తుడు అన్నాడు పౌలు మహనీయుడు కొరింథీయులకు రాసిన పత్రికలో. చూస్తారా? చూడండి మరి. కొరింథీయులకు రాసిన పత్రిక అదేదో అధ్యాయం, అదేదో వచనం, చివరి అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం చూడండి. 16, 22 ఫస్ట్. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. అద్దుగది సంగతి. ప్రభువుని ప్రేమించాలి. ఆయన ముందే మనల్ని ప్రేమించాడు, మనం ఆయన్ని ప్రేమించాలి. ప్రేమించామనడానికి ఒక రుజువు వినండి. అవసరమైతే దేవుడు ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి ఆయనకి నచ్చని పనులు మానుకోవాలి. కొంతమంది సుఖానుభవాన్ని ఇష్టపడతారు. వినండి, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు అని తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో పౌలు మహనీయుడు అన్నాడు. ఇప్పుడు త్రాగుబోతుడు మందు తాగితే మత్తెక్కిద్దండి. ఆ మందు కిక్కు ఉన్నంతసేపు భలే సుఖంగా ఉంటుంది, సుక్కల్లో తేలిపోతూ ఉంటాడు. వ్యసనపరుడికి ఆ మత్తు పదార్థాలు సేవిస్తే ఆ మత్తులో అతనికి తెలియని ఆనందం ఉంటుంది, అది కాసేపు సుఖంగా అనిపిస్తుంది. అక్రమ సంబంధ జీవితంలో ఉన్నవాడికి కూడా అలాగే ఇతరాత్ర ఏదైనా కావచ్చు. దేవుడు కావాలా, సుఖానుభవం కావాలా? దేవుడే కావాలి. సరే, దేవుడు కావాలంటే ఏది నీకు సుఖానుభవం ఉందో అది దేవునికి నచ్చనిదైతే, దేవుడు ఇష్టపడనిదైతే
దాన్ని వదిలేయి. దానికంటే దేవుడు నీకు ఎక్కువ. కానీ కొంతమంది దానికోసం దేవుడిని వదిలేసిన వాళ్ళు లేకపోలేదు. మనం కూడా కొన్నిసార్లు ఆ సుఖానుభవములను ప్రేమించి దేవుణ్ణి పక్కబెట్టిన చర్య. ఒక విషయం అని నేను చెప్పను, అది ఎందులోనో అది నీకు తెలుసు, ఆయనకు తెలుసు. నాకు తెలుసు నా లైఫ్, ఆయనకు తెలుసు. నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలను గైకొంటామని యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో అన్నాడు. చూడండి, 16. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. అది లెక్క. దేవా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే, నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట చెప్పటం కాదు, నీవు ఆయనను ప్రేమించితివని ఆయన గుర్తుపట్టున్నట్లు ఆయన వద్దన్నవి విసర్జించడానికి పోరాడాలి. ఆయనకు నచ్చని చర్యలు మానేయటానికి నడుంగట్టాలి. అందుకోసం మనం ఫైట్ చేయాలి, వదిలేయాలి, దానికోసం సాధన చేయాలి. గమనిస్తాడు, నన్ను ప్రేమిస్తుంది గనుక, నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నాకు నచ్చని వాటిని విసర్జించడానికి పోరాడుతున్నాడని సంతోషపడతాడు. మీరు నన్ను ప్రేమించిద్దరని దీన్ని బట్టి తెలుసుకుంటాను. ఎందుకంటే మీరు నన్ను ఇష్టపడ్డారు కనుకనే, నన్ను కోరుకున్నారు కనుకనే అవి కొంతవరకు మీకు తాత్కాలిక సుఖాన్ని లేక ఆనందాన్ని ఇచ్చేవైనా నా కోసం వాటిని పక్కన పెట్టడానికి ఇష్టపడ్డారు. మీ ప్రేమ నాకు అర్థమైంది, మీ ఆసక్తి నాకు అర్థమైందని దేవుడు గుర్తుపడతాడు. ఒక పక్క పాపాన్ని, సుఖానుభవాన్ని ప్రేమిస్తూ మళ్ళా దేవా నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అది నిజం కాదు కదా. ఎంతమందికి అర్థమైంది? రైట్. నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే దేవునికి నచ్చని విషయాలన్నీ ద్వేషిస్తావు. దేవునికి ఎందుకు నచ్చవు కొన్ని నువ్వు చేసే పనులు అంటే, అవి నీకు నష్టం కలిగిస్తాయి కనుక నచ్చవు. నువ్వేదో బుద్ధి గడ్డి తిని పనులు చేస్తే వాటి వల్ల దేవునికి ఏదో అయిపోదు, నీకు నష్టం కలిగిద్ది. ఆ నష్టం దేవుడికి ఇష్టం లేదు. నువ్వు బాగుండాలి, అది ఆయన కోరిక. నువ్వు బాగుండాలి, నీ ఆరోగ్యం బాగుండాలి, నీ సాక్ష్యం బాగుండాలి, సమాజంలో నువ్వు ఘనంగా ఉండాలి, గౌరవనీయంగా ఉండాలి. ఆయన బిడ్డ అంటే అందుకు తగ్గట్టు నువ్వు గొప్పగా ఉండాలి. అక్రమ మార్గాల్లో వెళ్తే అవమానాల పాలవుతావు, వ్యసనాలకు లోనైతే చీదర అవుతావు. సమాజంలో దరిద్రపు సాక్ష్యం, శరీరంలో రోగం. ఏదైనా సరే యేసయ్య నిన్ను చేయొద్దు అన్నాడంటే నువ్వు చేస్తే ఆయనకి ఏదో అయిద్దని కాదు. మనం మందుది అయితే ఆయనకి కిక్కెక్కదు. మీరు దాకండ్రా నా కళ్ళు తిరుగుతున్నాయి అన్నాడు ఆయన. మనం గడ్డి తినే పనులు చేస్తే దేవునికి ఏమి నష్టం? దేవునికి ఎందుకు ఇబ్బంది అంటే, పనికి మాలిన పనులు చేసుకొని దరిద్రాన్ని మనం తగిలించుకుంటాం. ఆ దరిద్రాన్ని తగిలించుకొని మనం అల్లాడిపోతుంటే అది చూసి బాధపడాల్సి వచ్చింది ఆయన. అమ్మా నాన్న పిల్లల్ని ఎందుకు హెచ్చరిస్తారు? అమ్మా నాన్న పిల్లల్ని ఎందుకు హెచ్చరిస్తారమ్మా? ఇదిగో నువ్వు పెద్దదాని అయ్యావని నీకు స్వేచ్ఛనిచ్చాం. నేను ఆ అబ్బాయిని అంటావు, ఎంత నీకు స్వేచ్ఛనిచ్చి పిల్ల దుర్వినియోగం చేయదులే అని అనుకుంటే నువ్వు వెళ్ళి వాడెవడనో ఇష్టపడ్డానని అంటున్నావు. సరే ఫోన్లే, పిల్ల ఇష్టపడ్డదని ఎంక్వైరీ చేస్తే వాడికి అన్నీ ఉన్నాయంట. ఎందుకమ్మా తేడా పడతావు? వద్దమ్మా అంటారు. ఏం ఆశించి వద్దన్నారు వాళ్ళు అమ్మా నాన్న? అని చేసుకుంటే వాడు ఇట్లాంటోడు పెళ్ళైన 4 రోజుల తర్వాత తాట తీయటం మొదలు పెడతాడు. ఇక రోజు వచ్చి మా ముందు ఏడుస్తా వలపోస్తూ ఉంటుంది. ఈ దరిద్రం చూడలేక మేం చావాలా? వద్దమ్మా అని అంటారు అనమాట. మాట వరుస చెబుతున్నానండి, అవునా కదా? యేసయ్య కూడా అంతే. నువ్వు జిలాకు పనులు చేయవాకురా, జిలాకును టచ్ చేస్తే జిలాకు ఊరుకోదురా, జిలొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం కొన్నిసార్లు ఆ పనులే చేసేది. ఏ పనులు? అది ఉన్న దగ్గర అది ఉంటుంది, అదేం రాదు నీ దగ్గరికి, అది ఉన్న దగ్గర ఉంటుంది. మనమే ఇదేంది అంటాం. తగిలినప్పుడు ఏం ఉండదు, కొంచెం ముందుకు వెళ్ళినాక ఇక దద్దుర్లు వచ్చిందా గీక్కోవాల్సి వచ్చింది.
పాపం అలాంటిది. పాపం అలాంటిది. నువ్వు కదిలించకపోతే అదేమి నీ మీదకి రాదు. నువ్వు కదిలించిన తర్వాత దద్దులు రాక తప్పవు. అంతే. దేవుడు అనేది ఏంటంటే, ఏదైనా ఒక చెడుగు నిన్ను చేయొద్దు అన్నాడంటే, నువ్వేదో ఒక చెడుగు చేస్తే ఆయనకేదో నష్టం అని కాదు, నీకే నష్టం. దానివల్ల నువ్వు ఇబ్బందులు పాలయ్యి దేవుని ముందు ఏడుస్తూ ఉంటే దేవుడు బాధపడాల్సి వచ్చింది. అందుకని వద్దు నాన్న, అవి వద్దురా, నువ్వు ఘనంగా ఉండాలి, నువ్వు బాగుండాలి, గౌరవనీయంగా ఉండాలి, 10 మందికి దీవెనకరంగా ఉండాలి, నీ గురించి ఇంట బయట మంచి సాక్ష్యం ఉండాలి, నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలి నాయన. అమ్మా, నువ్వు ఆశీర్వాద కారణంగా ఉండాలిరా, కారణంగా ఉండాలిరా, కారణంగా ఉండాలి. యేసయ్య బిడ్డ అంటే అట్లుండాలి, బిడ్డ అంటే అట్లుండాలి. నా కుమార్తె, నా కుమారుడు, నువ్వు సింహం పిల్ల, అట్లుండాలి. మెత్తబడవాకు. నిన్నందరూ ఘనపరుస్తుంటే చూడాలని ఆశ యేసయ్యకి. నిజం చెబుతున్నానండి, దేవుని వాక్యంలో యేసయ్య ఆశ అది. ఆయన పిల్లలమైన మనందరం ఘనత పొందుతుంటే చూడాలని ఆశ. మీకేం ఆశ ఉంటుందండి? మీరు చెప్పండి. మీ పిల్లలు అందరి చేత తిట్లు తింటుంటే, అబ్బా నా ఆశ తీరుతుంది, నాళ్ళు తీరుతుంది, మా వాడిని ఏం తిట్టినా తిడుతున్నారు అని ఎప్పుడన్నా అనుకున్నావా? అందరూ పొగుడుతూ ఉంటే ఏం చెబుతావు? మావాడే, తెలుసా, మా అమ్మాయే. ఎవరన్నా మిస్ అయితే, నీకు తెలుసా మా అమ్మాయి ఫస్ట్ వచ్చింది, మా అమ్మాయి అది సాధించింది, వీళ్ళు ఇళ్ళమ్మిడి తిరిగి చెబుతాం. ఘనపరచాలి. అంతకంటే ఎక్కువ ప్రేమ గల్లుడు యేసయ్య. ఎంత ఆశో మనల్ని ఘనంగా చూడాలని. దరిద్రగోటు జీవితాల్లో, శాపగ్రస్తమైన బ్రతుకుల్లో ఎక్కడెక్కడ దరిద్రాలన్నీ తగిలించుకొని జిలాకు చేష్టాలు చేసి నానా బాధలు పడి ఈ చండాలంలో ఉండాలని కోరుకోడు ఆయన. నీటి ఓరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు పచ్చని చెట్టు వలె నువ్వు వర్ధిల్లాలని ఆయన కోరిక. జాగ్రత్త, చేతులు ఎప్పులు పడితే వద్దు. అది నేను ఎక్కడో చూద్దాం అనుకుంటూ నువ్వేంద్ర ఏదేదో చేస్తుంటావమ్మా, ఏంటి నువ్వు అంటాడు ఆయన. కాదులే ప్రభా, బాగుందిలే ప్రభా. ఏం బాగుంది? నీ బొంద బాగుంది, ఇబ్బంది పడదొద్దు అంటాడు. అసలు ఏంది ప్రభా నువ్వు అది చేయొద్దు ఇది చేయొద్దు అంటావు ఏంది? అసలు నేను చేస్తే నీకు వచ్చిన నష్టం ఏంది? అయితే నా శరీరానికి నష్టం, నీకు వచ్చిన నష్టం ఏంది అంటే, నీ శరీరానికి బాధ కలిగితే నాకు బాధ కలగదా? నువ్వు బాధపడుతుంటే నేను ఆనందపడతానా? మార్తా మరియలు ఏడ్చినప్పుడు నేను ఏడవలేదా? కాబట్టి నువ్వు బాధపడ్డప్పుడు కూడా నేను బాధపడతాను కనుక వద్దమ్మా, నీకు కీడుకరంగా పనులు చేసుకోవద్దు. నేను చెప్పినట్టు విను, మానే చేయమన్నా చెయ్యి, నువ్వు దీవెనగా ఉంటావు. కొంతమంది తల్లులు ఏం చెబుతారు తెలుసా? అమ్మా, నేనంటే నీకు ప్రేమ ఉందా? ఉందమ్మా, ఉంది అని ఏడుస్తారు. నిజం చెప్పు, నా మీద ఒట్టేసి చెప్పు, అట్టేసి చెప్పు, కాకపోతే మట్టేసి చెప్పు అని అడుగుతూ ఉంటారు. ఉంది మా ఉంది అంటే, ఒట్టే ఉంది. నిజంగా ప్రేమ ఉందా? ఉంది. అట్లయితే నేను వద్దంటున్నా, మానయ్. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తుంది, మానయ్. ఎందుకంటది? ఇంత త్యాగం ఎందుకు చేస్తుంది? ఆ కూతురు చేసే పని, ఆ కొడుకు చేసే పని తనకు, ఆ బిడ్డలకి నష్టం కలిగిద్ది. అందుకని తన ప్రేమని సెంటిమెంట్ అడ్డం పెట్టి, నేనంటే నీకు ప్రేమ ఉందా? ఉంది. అట్లయితే వద్దు, నేను వద్దన్నే వదిలే. యేసయ్య కూడా ఆ సెంటిమెంటల్గానే మనల్ని టచ్ చేస్తున్నాడు ఆయన. నేను మీకు ఎప్పుడన్నా నష్టం కలిగించే చెబుతానా? చెప్పను. మీకు లాభం కలిగించే, మీకు అందకుండా చేస్తానా? చేయను కదా. నేను ఏదన్నా వద్దన్నానంటే డేంజర్ అనే కదా. లేకపోతే మీరంటే నాకు పగ, ప్రాణం వర్రా, నా ప్రాణమే మీకోసం దారిపోసానే. ఎంతమంది యేసయ్య? మేలు తప్ప కీడు చేయని యేసయ్య. కాబట్టి మానుకుందాం, మార్పు చెందుదాం, మారు మనసు పొందుదాం. త్వరలో రాబోతున్నాడు రారాజు, రాబోతున్నాడు తనను ప్రేమించే వారిని తీసుకొని పోవటానికి. జాగ్రత్త పడదాం. నంబర్ 1 చెప్పండి, దేవుని కొరకు
2, దేవుని పైన. 3, దేవుని పైన విశ్వాసం ఉండాలి. సమస్త కార్యాలు నీ మేలుకే చేయువాడని విశ్వసించాలి. నీ నష్టాన్ని కోరుకోని వాడని విశ్వసించాలి. ఆయన నీ జీవితంలో అనుమతించే పరిస్థితులన్నీ 100కి 100% ఉండదులే, కానీ ఉంటే 100కి 1000% నీ మేలుని కాంక్షించే జరిగిస్తాడని విశ్వసించాలి. ప్రతికూల పరిస్థితులు ఒకవేళ నీకు ఏర్పడినా అందులో నీకేదో లాభం ఉంది. ఆ లాభం నువ్వు పొందిన తర్వాత వాటన్నిటిని తిరిగి నీకు అనుకూలంగా మార్చగలవాడని విశ్వసించాలి. హల్లెలూయా. ఎంతమందికి ఉంది? మార్చలేడా? చేత కాదా? అసమర్థుడై నిన్ను ఇన్ని బాధలు పడనిస్తున్నాడా? ఒక మాట చెప్పు, అసమర్థుడై ఇన్ని బాధలు నిన్ను పడనిస్తున్నాడా? నో, సమర్థుడే. కానీ అవి నీకు అవసరమై ఉన్నందున అనుమతించబడ్డాయి. తప్పకుండా వాటిని తారుమారు చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఓడలు బళ్ళు ఓడలు అంటారు కదా. బండి లాంటి నిన్ను ఓడగా చేయగలడు, ఓడలాంటి నిన్ను బండిగా కూడా చేయగలడు. నిందను నీకు ఘనతగా మార్చగలడు, ఘనతలను బట్టి ఉప్పొంగితే నిందలుగా కూడా అనుమతించగలడు. కానీ ఏది అనుమతించినా అంతా మేలుకే. ఇది ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వాసం ఉంచుతున్నారు? మరి నిజంగా నమ్మితే, నిజంగా విశ్వాసం ఉంచితే కలవరం ఎందుకు? కలత ఎందుకు? సంతోషమే. హల్లెలూయా. దేవుణ్ణి ఆశించండి. దుప్పి నీటి వాగులను ఆశించినట్టు ఆశించండి. దేవుని ప్రేమించండి. దేవుని మాటలు వినండి. విడవమన్నవి విడవండి, హత్తుకోమన్న వాటిని హత్తుకోండి. దేవుని విశ్వసించండి. సందేహించకండి. కీడు కొరకు కాదు, నీ మేలు కొరకే సమస్తము యోచించాడు ఆయన. నిజంగా నువ్వు దేవుని ప్రేమించావనుకో, విను, ఈ మాట నమ్మాలి. నేను కాదు, రోమాపత్రిక 8:28 చెప్పింది. నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని ప్రేమించే వ్యక్తివైతే ఏదన్నా రాని అది నీకు మేలుగా మారిద్దంట. ఒక విచిత్రమైన విషయం ఇది. ఏదన్నా రాని స్టార్టింగ్లో నీకు పెద్ద ఆపదలా కనపడినాయి. చిత్రం ఏంటంటే అందులో కూడా నీకు మేలు ఉంటుందంట. అట్లా మారుస్తానని చెప్తున్నాడు ఆయన. చూడు, రోమాపత్రిక 8:28 చూడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించు వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవి. అన్నీ ఉంటాయి, ఉన్నవన్నీ మేలుకే వస్తాయి. కాబట్టి నమ్ము, విశ్వసించు. నువ్వు ఆయన మీద పెట్టుకున్న విశ్వాసం నిన్ను సిగ్గుపరచదు. 3వది, విశ్వాసం ఉంచండి. 4వది, దేవుని కార్యము కొరకు, ఆయన సన్నిధి కొరకు నిరీక్షించండి. ఏం చేయండి? నీ బలమైన బాహు చాపేంత వరకు ఓపికతో కాచుకో. ఆయన బలిష్టమైన రెక్క కింద దీన మనస్కుడవై, దీనుడాలవై దాగి ఉండు. అందరూ పరిగెత్తుతున్నారా? పరిగెత్తని. అందరూ హడావుడిగా కనపడుతున్నారా? కనపడని. అందరూ అన్నీ ఏదో పొందేసుకున్నట్టు అయిపోయి, నువ్వు ఏమీ సాధించినట్టు, ఏమీ కానట్టు, కూలబడ్డట్టు అయిపోయి ఉందా? ఉండని. ఒక సమయం వస్తుంది, ఆయన రెక్క కింద కప్పిన నిన్ను అలా చేతబట్టి ఆ పరిగెత్తే వాళ్ళందరి ముందు నిన్ను ఉంచుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మతిపోద్ది, ఎందుకంటే ఆయనకు తెలుసు నిన్ను ఏ టైంలో బయటికి తీయాలో, ఏ టైంలో నిన్ను హెచ్చించాలో, ఏ స్థితిలో నిన్ను వాళ్ళకంటే మించిన స్థితిలో ముందుకు ఉంచాలో.
అదంతా తెలుసు ఆయనకి. హడావుడి చేయడు. నువ్వు హడావుడి పడ్డా ఆయన మౌనంగా ఉంటాడు. పరిగెత్తాలనుకుంటే పరిగెత్తు. కాదు ప్రభా, నువ్వు కూడా రా ప్రభా అంటే సమయం ఇప్పుడు కాదు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు ప్రభా, వెళ్ళని. ఎక్కడికి వెళ్తారు? వెళ్ళిపోయారు తీసుకెళ్ళి నిన్ను ఆడ పెట్టేస్తాడు ఆయన. నిన్ను దాటి ఎవడూ పోలేడు. కాబట్టి తగిన కాలమందు ఆయన నిన్ను హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతి కింద దీన మనస్కురాలివై ఉండు. ఆయన నిన్ను లేవనెత్తే రోజు ఒక రోజు ఉంది. హల్లెలూయా. నీ కన్నీటిని నాట్యంగా మార్చే రోజు, నీ అవమానాలన్నిటినీ ఆశీర్వాదాలుగా మార్చే రోజు. ఓదార్పు కోసం చెప్పట్లా, వాక్యానుసారం చెప్తున్నా. దేవుని కోసం, ఆయన కదలికల కోసం కనిపెట్టుకున్న నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపరచదు. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. నువ్వు సిగ్గుపడ్డావు, అవతల నిన్ను సిగ్గుపరిచే విధంగా మాట్లాడి ఉండొచ్చు, నువ్వు ఏడ్చుకొని ఉండొచ్చు, మొత్తుకొని ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఏడుస్తూనే ఉండొచ్చు. అయితే ఒక రోజు ఉంది, నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. నీ స్థితి చూసి నవ్విన వారే సిగ్గుపడి దినమొచ్చేనులే. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. మగిలు కళ్ళలోన కన్నీళ్ళెంత కాలం, కష్టాల బాటలోనే సాగదు పయన. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. విడుదల సమీపించెను, నీకు వెలుగు ఉదయించును. దేవునికి మహిమ.